భాస్కర్ గారండి. అవును. సార్ మీకు అమౌంట్ వేస్తున్నాము. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. సెకండ్ ప్రైజ్ వచ్చినందుకు మీకు అమౌంట్ వేస్తున్నామండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సో సెకండ్ ప్రైజ్ విన్నర్కి 3000 రూపీస్ మనం సెండ్ చేసామండి. సో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నెంబర్కి అయితే సెండ్ చేసాము. సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వాళ్ళకి ఒకసారి మళ్ళీ మనం ట్రై చేద్దాము. సో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, బట్ ఆ నేమ్ అయితే వస్తుంది, వాళ్ళు వేసేద్దాము. చిన్నారికి ఫోన్పే ఓకే మ్యాచ్ అయిపోయింది. అమౌంట్ అనేది సెండ్ చేస్తున్నాను. శివాజీ గారు, వెళ్ళిపోయింది. శివా గారు, నెక్స్ట్ శివా గారు. కొంతమంది నెంబర్ రాకపోవడం వల్లే ఈ 2 days అనేది టైం తీసుకోవడం అయిందండి. అదర్వైజ్ నో ప్రాబ్లం, మీరు చేసేసేవాళ్ళము. మెసేజెస్ చేస్తున్నారు మీరు కంటిన్యూస్గా, అంటే ఫేక్ కాదు ఎలా అన్నట్లు. ఫేక్ కాదు, నిజమే. ఇంకొక కామెంట్ కూడా వచ్చిందండి, నేను ఎండ్లో మాట్లాడతాను. ఓకే, వాళ్ళు చెప్పింది కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను, నిజమే అది. బట్ దానికి మనం ఎందుకు ఇలా చేస్తున్నామని కనుక నేను రీజన్ చెప్తాను. పేరు వెంకట శివ కూడా వెళ్ళిపోయింది. నెక్స్ట్ భాస్కర్ గారు. భాస్కర్ అనే నేను అనుకుంటే ఇతని పేరు. ఒక్కసారి అతనికి కూడా మనం వేసేద్దాము. నాకు ఇక్కడ నేమ్స్కి ఫోన్పేలో వచ్చిన నెంబర్కి మ్యాచ్ అయితే నేనేం కాల్ చేయట్లేదు. మ్యాచ్ అవ్వకపోతేనే కాల్ చేస్తున్నాను కన్ఫర్మేషన్ కోసము. అది కూడా మ్యాచ్ అయిపోయింది, సో వేసేస్తున్నానండి. ఇచ్చిన మాట అనేది కంపల్సరీగా నిలబెట్టుకోవాలండి, అలా చేయకూడదు. నేను రమ్య యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. రమ్యని కంగ్రాచులేషన్స్ అండి. బాగున్నారా? కొంచెం అంటే ఇన్స్టాగ్రామ్ నా దగ్గర ఉండదమ్మా. ఫస్ట్ థింగ్ నేను వారానికి ఒకసారి చెక్ చేసుకుంటాను. వేరే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మీకు ఈ నెంబర్కి మేము ఫోన్పే చేద్దామంటే వేరే నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ చెప్పగలరు ఒకసారి? ఆ నేమ్ రావట్లేదండి. బాగా నితిన్, ఇదే నెంబర్కి నేను ట్రై చేశాను. మీకు అమౌంట్ వచ్చేసేసింది. ఒకసారి నాకు చెప్పరా? నేను ఒక్కసారి నా ఫ్రీ టైం తీసుకుని మీతో మాట్లాడతాను. ఏంటి మీది అండి? శిరీష గారండి. మేడం, మీరు 4th ప్రైజ్ వచ్చింది మేడం. కంగ్రాచులేషన్ మేడం. అమౌంట్ అయితే వేస్తున్నాము. మీ అమౌంట్ సెండ్ అయిపోయింది చూడండి. థ్యాంక్ యూ మేడం. రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. సో ఈసారి అనేది నేను ఫ్రీక్వెంట్గా ఛానల్లో రెగ్యులర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకే నేను ప్రయారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. లక్కీ డ్రా కాదండి. నెక్స్ట్ టైం దసరా తర్వాత అనేది కంపల్సరీగా ఉంటుంది. దాంట్లో కూడా నేను చెప్తున్నాను, మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి మాత్రమే ప్రయారిటీ ఉంటుంది. లక్కీ డ్రా కాదండి. సో అదనేది మీకు నేను ఒకసారి క్లారిఫికేషన్ ఇస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఉంది, మళ్ళీ ఇన్స్టా కూడా 10,000కి రీచ్ అవుతే దానికి కూడా ఒక సెలబ్రేషన్ అనేది ప్లాన్ చేస్తున్నాము. సో రెగ్యులర్గా ఛానల్ అనేది వాచ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ఛానల్లో వాచ్ చేయడం వల్ల మన ఛానల్ ఏం మానిటైజ్ అవ్వలేదు. మానిటైజేషన్ అయిపోయి మనకి అమౌంట్ వస్తూ ఉంటే ఈ చారిటీ వర్క్స్లో మేము ఎవరికైతే చేస్తున్నామో వాళ్ళ దాంట్లో కూడా మీ అందరి సపోర్ట్ కూడా ఉంటుందండి. మీరు డైరెక్ట్గా చేయకపోయినా ఇలాంటి వీడియోస్ చూడటం వల్ల మాకు అమౌంట్స్ అయితే వస్తాయి. వచ్చిన దాంట్లో మేము చేసే హెల్ప్లో మీ అందరి హ్యాండ్స్ ఉంటుంది. అందుకే మీ సపోర్ట్ అని నేను Day 1లో చెప్పాను. సో ప్రతి ఒక్కళ్ళు వాచ్ చేయండి. ఒక మంచి విషయమే ఇది. ఇదేమి ఎంటర్టైన్మెంట్ గురించి అయితే కాదు, కంప్లీట్గా సర్వీస్ ఓరియంటెడే.
సో మన ఛానల్ ఓన్లీ సర్వీస్ వీడియోసే ఏమి ఉండట్లేదు, అన్నీ మిక్స్డ్గా వస్తున్నాయి. అందుకని రమ్యాస్ వరల్డ్ అని పెట్టాను. సో ఛానల్ని ఖచ్చితంగా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మన ఛానల్ వైపు నుంచి, మన ఫ్యామిలీ వైపు నుంచి ఎప్పుడు మీకు ఏదో ఒకటి ప్లాన్ చేస్తూనే ఉంటాను నేను. నెక్స్ట్ వన్ అండి పవన్, లాస్ట్ వన్ అనమాట. పవన్ గారికి కూడా వేసేస్తున్నాను, నేను కూడా మ్యాచ్ అయిపోయింది. సో దట్ పవన్ గారికి కూడా అమౌంట్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పానో, అనౌన్స్మెంట్ చేశానో అదంతా నేను చేసేసానండి. ఒకటి, ఎవరైతే అమౌంట్ రిసీవ్ చేసుకున్నారో దయచేసి ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి ప్లీజ్. లాస్ట్ టైం చేసినప్పుడు కూడా చాలా తక్కువ మంది పెట్టారు. కామెంట్ రూపంలో తెలియచేయండి, ఎందుకంటే నెక్స్ట్ మనం చేసేటప్పటికి ఒక అవగాహన ఉంటుంది ప్రతి ఒక్కరికి. భాస్కర్ ఫస్ట్ అనిల్ గారు రిప్లై ఇవ్వలేదండి. భాస్కర్ గారికి అమౌంట్ వేసేసాము. లక్ష్మణ్ గారు నెంబర్ ఇవ్వలేదు. శిరీష గారు నెంబర్ ఇచ్చారు, వేసేసాము. నితిన్ గారు నెంబర్ ఇచ్చారు, వేసేసాము. వినోద్ గారు నెంబర్ ఇవ్వలేదు. సో క్యూట్ బాయ్ అంటే శివాజీ అని వస్తుంది, అతనికి కూడా అమౌంట్ వెళ్ళిపోయిందండి. శివ గారు అమౌంట్ వేసేసాము. భాస్కర్ అని నేను అమౌంట్ వేసేసాము. పవన్ గారికి అమౌంట్ వేసేసాము. ఇక్కడ రావాల్సింది ఇద్దరండి, అనిల్ గారు అండ్ దెన్ ఎవరు వినోద్ గారు. సో వీళ్ళిద్దరు కూడా నెంబర్స్ ఇస్తే మేము ఖచ్చితంగా వేస్తామండి, నో డౌట్ దాంట్లో. సో నేను ఏదైతే చెప్పానో మన యానివర్సరీ సందర్భంగా ఏదైతే 10 మెంబర్స్కి నేను ఏదైతే చెప్పానో అదైతే నేను చేసేసాను. సో ఛానల్ ఇలానే వాచ్ చేస్తూ మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే అండి, కుడి చేతికి చేస్తే ఎడం చేతికి చేయకూడదు. ఎస్, యువర్ రైట్. 2014 నుంచి చేస్తున్నానండి సింపుల్గా. నేను నాకు వచ్చే ఎర్నింగ్స్ స్టిల్ నౌ కూడా నాకు వచ్చే ఎర్నింగ్స్లోనే నేను చేస్తున్నాను. సో అప్పుడు కూడా నేను ఎవరికి ఇది నేను ఇలా చేస్తున్నానని నా పక్కన వాళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడు ఎందుకు పెట్టాము అంటే, హెల్పింగ్ అనేది రోజు రోజుకి, మంచితనం అనేది ఎక్కడుందో మనందరికీ తెలుసండి, చాలా తగ్గిపోతుంది. సో మేము ఏదైతే చేస్తున్నామో అది చూపించడం వల్ల కొంతమంది అయినా వాళ్ళ దాంట్లో వాళ్ళకు ఉన్నది హెల్ప్ చేస్తారని. ఇంకొక మనం ఇప్పుడు అందరూ వెళ్ళి చేయాలంటే చేయలేరండి. కొంతమందికి చేసే వాళ్ళకి మనం సపోర్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు చేస్తారు. సో ఆ విధంగా ఎవరైనా చేయలేని వాళ్ళైనా మాతో అప్రోచ్ అవుతారని చెప్పి వీడియోస్ చేస్తున్నాము. అలా అని మేము ఎవరి దగ్గర మనీ వెళ్ళి అడగము. మేము స్టిల్ ఇప్పటికీ ఈ రోజుకి ఈ నిమిషానికి కూడా ప్యూర్లీ మై మనీ అండి, మా దగ్గర ఉన్న మనీతోనే మేము హెల్ప్ చేస్తున్నాము. సో మంచి అనేది జనాలకి చూపించడంలో తప్పులేదండి. సో ఇది చూసి కొంతమంది అయినా దీంట్లో చేంజ్ వస్తుంది, మనకున్న దాంట్లో ఇంకొంతమందికి హెల్ప్ చేయాలి అనేది వస్తుందనే చెప్పే ఇది చేస్తున్నాము. చాలామందికి ఎడ్యుకేషన్కి చేసాము, ఎన్నో విధాలుగా చేసాము. మీకు వీడియో చూపించేది 20% అండి, మిగతాదంతా నేను వీడియో కొన్ని సిచ్యువేషన్లో వీడియో క్యాప్చర్స్ చేయము. ఆడపిల్లల విషయంలో కూడా చాలా తక్కువ సందర్భాల్లో మేము వీడియోస్ అనేది తీస్తాము. సో ఈ 2 కామెంట్స్ అనేది నాకు ఇన్స్టాలో వచ్చింది. సో అందుకని చెప్పి నేను ఆ కామెంట్స్కి అక్కడ రిప్లై ఇవ్వకుండా కామెంట్స్ అందరు చూస్తారో లేదని చెప్పి వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇదండి, థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్టింగ్కి. లైవ్ సరిగ్గా జరగలేదండి, దానికి సారీ. సో ఆ రోజు నాకు ఇక్కడ టెక్నికల్గా చాలా ప్రాబ్లం అయింది, ఫుల్ రైన్ అనమాట, పవర్ లేదు. ఎంత కష్టపడైనా ఆ రోజు మీ ముందే నేను అన్నీ సెలబ్రేట్ చేశాను. ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నేను ఆ రోజు చెప్పాను, రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళకు కూడా ఇస్తానని. అది ఇంకొక వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాను, దీంట్లో మిక్స్ చేయను. సో ఆ వీడియో అనేది వాళ్ళు మేము ఎలా పెట్టినా ఒకరోజు కాకపోయినా రెండో రోజైనా కామెంట్ చేస్తూ ఉంటారు. 3 మెంబర్స్ ఆ రోజు నేను 2 మెంబర్స్ని అనౌన్స్ చేశాను. రేపు చేసేటప్పుడు ఆ నెంబర్ కూడా యాడ్ చేసి వాళ్ళకి కూడా మేము అమౌంట్ అనేది పంపిస్తామండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లేకపోతే ఛానల్ లేదు. థ్యాంక్ యూ సో మచ్.